కావేరి, ఇప్పుడు కనిపిస్తున్న కావేరి మా కావేరి కాదనిపిస్తుంది. తను ఇలా మాట్లాడదు. దేవతలా కొలిచే అత్తగారిని అన్ని మాటలనదు. ప్రాణంలా చూసుకునే అర్జున్ బాబుని అస్సలు అసహించుకోదు. దీని వెనక ఏదో కారణం ఉందనిపిస్తుంది. దయచేసి అదేంటో చెప్పు కావేరి, ప్లీజ్. చూడు కాకమ్మా, నేను కేవలం నటించడానికి మాత్రమే వస్తున్నాను, అంతే. నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడి నన్ను బాధ పెట్టుకో. తర్వాత నువ్వు కూడా బాధపడాల్సి వస్తుంది. నీ హద్దుల్లో నువ్వుంటే మర్యాదగా ఉంటుంది. నన్ను క్షమించు కాకమ్మా. తల్లి లాంటి నిన్ను బాధ పెడుతున్నాను. నువ్వెప్పుడు నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు, కానీ నిన్ను బాధ పెట్టక తప్పడం లేదు. ఖచ్చితంగా ఇది నువ్వు కాదు కావేరి. ఇదంతా నువ్వు యమజ కోసమే చేస్తుండొచ్చు. అదేదో నేను పెద్దమ్మ కలిసి బయట పెడతాం. నిన్ను అర్జున్ బాబుని కలిపి తీరుతాం. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను. డ్రైవర్ బాబు, అర్జెంట్ గా అర్జున్ బాబు కార్ని ఓవర్టేక్ చెయ్యి. ఎందుకు కాకమ్మా? నువ్వు ఉండు కావేరి. డ్రైవర్ నువ్వెళ్ళు, ఓవర్టేక్ చెయ్యి. కాకి, ఏమైంది? కారు ఎందుకు ఇలా ఆపావు? అవన్నీ తర్వాత చెప్తానన్నీ. ఏ ఎంజా, ముందు నువ్వు కారు దిగు. కాకి, ఎందుకు యమజన్ దిగమంటున్నావు? ఎందుకా? అర్జున్ బాబు ఆ యమజ కార్లో పక్క పక్కన కూర్చుని కావేరి ఎక్కడో వెనక కార్లో కూర్చుంటే పెద్దమ్మకి అనుమానం రాదా? అదేంటి కాకి, ఒంట్లో బాలేని ఆవిడ లోపలెక్కడో పడుకునుంటుంది కాని బయటకొచ్చి ఎవరి పక్కన కూర్చున్నారో చూస్తుందా? ఏయ్ అలా నువ్వు నోర్మై. యమజా, నువ్వు కారు దిగు. ఆ కాకి, అలా చెప్పేది కరెక్టే కదా. అత్తయ్య లోపలెక్కడో పడుకునుంటుంది, ఆవిడ బయటికి రాదు. నువ్వు కూడా ఏంటన్నీ? పెద్దమ్మకు కళ్ళు చెవులు ఆ మంగళే. చూసిన వెంటనే లోపలికి వెళ్లి పెద్దమ్మ చెవులో ఊదేస్తుంది. పెద్దమ్మకి డౌట్ వస్తే ఇంతవరకు మనం చేసిందంతా వృధా అయిపోతుంది కదా. ఆ తర్వాత నీ ఇష్టం. సరే అన్నీ, నీకు పంతాలు పట్టింపులే ముఖ్యం అనుకుంటే వదిలేసేయ్. పెద్దమ్మ బతికితే ఎంత, చచ్చిపోతే ఎంత? కాకి, అన్నిటికలా మాట్లాడుకు. నేను అత్తయ్య గారు చావు కోరుకుంటానా? నేను అలా అనడం లేదన్నీ, కాని నేను పెద్దమ్మ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే మీరు అర్థం చేసుకోకుండా అడ్డుపడుతున్నారు. సరే,